ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎస్బీఐ ఖాతాదారులకు కేవలం రూ. 610తో ₹1,00,000 సొంతం అంటూ కొత్త స్కీమ్ ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి. పూర్తి ఇన్ఫర్మేషన్ చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. ప్రతి కుటుంబం తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలనుకుంటుంది. కానీ పెరుగుతున్న ఖర్చుల వల్ల భవిష్యత్తు కోసం పొదుపు పెట్టుబడులు చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఈ పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టాలంటే అధిక జీతం లేదా ఒకేసారి భారీ పెట్టుబడులు అవసరమనే అపోహ కూడా చాలా మంది అయితే ఉంది. ఈ భావనకు భిన్నంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తీసుకొచ్చిన హర్ ఘర్ లఖ్పతి పథకం నిలుస్తుంది. నెలకు ₹610 పెట్టుబడితో 1,00,000 వరకు కార్పస్ ఎలా అయితే నిర్మించనేది చూడవచ్చు. ఏమిటి హర్ ఘర్ లఖ్పతి అంటే? ఎస్బీఐ అందిస్తున్న ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ అనమాట. ఇందులో ఖాతాదారులు ఎంచుకున్నటువంటి కాల పరిమితి ప్రతి నెల ఒక స్థిరమైన మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. గడువు పూర్తయ్యాక ఒకేసారి అసలు వడ్డీ లభిస్తుంది. క్రమమైనటువంటి పొదుపు అలవాటును పెంపొందించడం, ఆర్థిక ఒత్తిడిని లేకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం అనమాట. ఇక ఆర్డీ అనేది పథకంలో మెచ్యూరిటీ 3 నుంచి 10 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది. పొదుపుదారులు తమ ఆదాయం భవిష్యత్తు ప్రణాళికలకు అనుగుణంగా కాల పరిమితిని ఎంచుకునే ఛాన్స్ అయితే ఉంది. ₹610తో 1,00,000 అనేది ఎలా అంటే, ఈ పథకం 10 ఏళ్ల ప్లాన్ అనేది ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కాబట్టి నెలకు ₹610 చొప్పున చేస్తే 10 సంవత్సరాల అనంతరం వడ్డీతో కలిపి సుమారు అంటే లక్ష కార్పొరేషన్ లభిస్తుంది. అంటే రోజుకు దాదాపుగా ₹20 పొదుపు చేస్తే చాలు 6 అంకెల మొత్తాన్ని సాధించవచ్చు. ఈ కారణంగా వేతనజీవులు, ఉద్యోగులు, కొత్తగా పొదుపు చేసే వాళ్ళు, తక్కువ ఆదాయం కలిగిన వారికి కూడా ఈ పథకం ఎంతో అనుకూలంగా ఉంటుంది. వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే, హర్ ఘర్ లఖ్పతి ఆర్డీ పథకంపై వడ్డీ రేట్లు, పెట్టుబడి కాలం పరిమితి, పొదుపుదారులు కేటగిరీ పైన ఆధారపడి ఉంటాయి. సాధారణ పౌరులకైతే 3 నుంచి 4 సంవత్సరాల కాలానికి గరిష్టంగా 6.55%, 5 నుంచి 10 సంవత్సరాల కాలానికి అయితే 6.30 అంటే వడ్డీ లభిస్తుంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 3 నుంచి 4 సంవత్సరాల కాలానికి గరిష్టంగా 7.05%, 5 నుంచి 10 సంవత్సరాల కాలానికి అయితే 6.8% వడ్డీ అయితే అందుకుంటారు. ఈ వడ్డీ రేట్లో ఎస్బీఐ నిర్ణయాల ప్రకారం ఒక కాలానుగుణంగా మారవచ్చని చెప్పేసి గమనించాలి. తక్కువ కాలంలో లక్ష్యాలు చేరాలంటే, త్వరగా 1,00,000 కార్పొరేట్స్ కావాలనుకునే వారు ఎక్కువగా నెలవారీ చందాతో తక్కువ కాలాన్ని ఎంచుకోవచ్చు. ఈ సంవత్సరాలు అంటే 1,00,000 కావాలంటే నెలకు సుమారుగా 2,510, 5 సంవత్సరాలు అంటే 1,00,000 కావాలంటే ₹1,420 అనేది పొదుపు చేయాలి. ఇలా 1,00,000 కన్నా ఎక్కువ కావాలనుకుంటే కనుక ఈ పథకం కేవలం 1,00,000 వరకే కాదు, పొదుపుదారులు 2, 3, 4 లక్షల వంటి అధిక లక్ష్యాలు కూడా ఎంచుకుని దాన్ని బట్టి ప్రతి నెల చందాదారుడు ఎక్కువ కట్టాల్సి అయితే ఉంటుంది. పిల్లల చదువులు, వివాహ ఖర్చులకు, అత్యవసర నిధి వంటి మధ్యకాలిక అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుంది అంటున్నారు. ఎవరు అర్హులంటే, ప్రతి పౌరుడు అయినటువంటి ఆ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఖాతాని వ్యక్తిగతంగా ఉమ్మడిగా తెరవచ్చు. తల్లిదండ్రులు పిల్లల పేరు పైన కూడా ఆర్డీ ఖాతాను ప్రారంభించవచ్చు. 10 ఏళ్ల పైబడిన పిల్లలు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో ఖాతా కలిగి ఉండవచ్చు. 10 ఏళ్లలోపు పిల్లల తరపున తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులకు ఇందులో పొదుపులో అయితే చేయవచ్చు అని చెప్పేసి అప్డేట్ ఇవ్వడం జరిగింది అనమాట.